నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రాణాలకు ముప్పు ఉంది. ఇదేదో సంచలన వార్త చెప్పడం కోసమో లేకపోతే సెన్సేషన్ క్రియేట్ చేయడానికో చేస్తున్నటువంటి చర్చ కాదు. గత కొన్ని నెలలుగా దేశం బయట దేశం లోపట జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏనాడు ఇలాంటి వాటిని బాహాటంగా చెప్పదు. ప్రధానమంత్రిపై హత్యా ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాన్ని తప్పకుండా భారత ప్రభుత్వం చెప్పదు. అయితే మనం గత కొద్ది రోజుల నుంచి కూడా భారత ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ సర్కార్ని గద్దెదించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వాన్ని గద్దెదించడంతో పాటు ప్రధాని మోదీని కూడా అంతం చేయాలనేటువంటి కుట్ర జరుగుతోంది. దానికి చైనాలో గతంలో ప్రయత్నం జరిగింది, బంగ్లాదేశ్లో కుట్ర జరిగింది, పంజాబ్లో కూడా ఒకసారి అలాంటి అటెంప్ట్ జరిగిందని చెప్పి రకరకాల కథనాలు మనం వింటున్నాం. ఎందుకంటే భారత్ అన్ని రంగాల్లో ఎదుగుతోంది. ఈ రోజున ఆర్థిక రంగంలో, ఎకానమీలో ముందుకెళ్తున్నాం, దూసుకుపోతున్నాం. ఒక సూపర్ పవర్ కంట్రీగా భారత్ ఎమర్జ్ అవుతోంది. ఇది ఈ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేని అసూయ పడుతున్నటువంటి అగ్రదేశాలు, అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, నరేంద్ర మోదీని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో చేశాయి, ఇప్పుడు కూడా చేస్తున్నాయి అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వివి రావు గారు. రావు గారు నమస్తే. నేను ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చేసాను మన వాళ్ళందరికీ, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఇదేదో సెన్సేషన్ కోసమో వ్యూస్ కోసమో చేస్తున్నారు అనుకుంటారు. బట్ కానీ కాదు, ఎందుకంటే మనం ఫ్యాక్ట్స్ ని చెబుతాం, జరిగినటువంటి విషయాలను చెబుతాం. గడిచిన కొన్ని నెలలుగా ఏం జరిగింది, లాస్ట్ 2 to 3 years లో ఏం జరిగింది, ఈ మధ్య మన దేశంలో ఏం జరిగిందో వాటన్నిటిని క్రోడీకరిస్తూ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఇది? నేను కూడా చూశాను చాలా రిపోర్ట్స్. ఒకటి, కుదిరితే ప్రభుత్వం దించేయాలి, మోదీ గారిని దించేయాలి, రెజీమ్ చేంజ్ చేయాలి, ఇంకా వీలైతే ఏకంగా ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మీకున్న అబ్జర్వేషన్ సార్, మీ అబ్జర్వేషన్. మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ 14 years మన కంట్రీలో చాలా స్టెబిలిటీ వచ్చింది. స్టెబిలిటీ ప్లస్ డిసైసివ్నెస్. దానివల్ల ఏమైందంటే విదేశాంగ నీతిలో చాలా ముందరకు వెళ్ళిపోయాం. మనం ఇండిపెండెంట్ స్టాన్స్ని తీసుకుని మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. అలాగే ఇంకా వేరుగా చూస్తే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్లో మనం డిఫెన్స్ పరంగా ప్రపంచానికి చాటి చెప్పాం మన క్యాపబిలిటీస్. అలాగే విదేశాంగ నీతి, డిఫెన్స్ నీతి కలిపి ఐడబ్ల్యూటీని అబ్రిగేషన్లో పెట్టి పాకిస్తాన్ని టెంటర్ హుక్స్ మీద పెట్టగలిగాం. ఒకవేళ మాట్లాడితే పిఓకే గురించి మాట్లాడదాం, లేకపోతే మాట్లాడే అవసరం లేదని స్పష్టంగా చెప్పాం. అయితే చైనా కొన్ని సంవత్సరాల క్రితం ఒక అటెంప్ట్ చేసింది, ఇండియాని వాటర్స్ని టెస్ట్ చేసింది, ఎలా రియాక్ట్ అవుతారని. అందులో మనం స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యేసరికి ప్రస్తుతానికి కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అరుణాచల్ ప్రదేశ్కి ఆపోజిట్లో ఉన్న చైనా భూభాగంలో అక్కడ పేర్లు మార్చి, మన ఇండియా అరుణాచల్ పేర్లు మార్చి వాళ్ళు ప్రింట్ చేసి కార్టోగ్రఫిక్ అగ్రెషన్ చేయాలని చూశారు. దానికి కౌంటర్గా ఇప్పుడు ఇండియా కూడా చేసింది. ఇంకా వేరే విధంగా చూస్తే కేవలం డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాకుండా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్వేస్, ఎయిర్వేస్, దాదాపు 89 కొత్త ఎయిర్పోర్ట్స్ తయారైనాయి. ఇంకా వాటి సంఖ్య 150కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పోర్ట్స్, తర్వాత ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్లో ఇండోనేషియాకి మనకి ఉన్న గ్యాప్లో ఒక పోర్ట్ తయారు చేయడం, ఇవన్నీ ఏంటంటే ప్రపంచ దేశాలకి నచ్చట్లేదు. ఎస్పెషల్లీ అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్ మనకి సూపర్ పవర్ కింద చూస్తున్నాయి, సూపర్ పవర్ ప్లస్ కాంపిటీటర్ కింద చూస్తున్నాయి. దానితోటి మన అంతర్గత వ్యవహారాల్లో చాలా వరకు అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు. ఒక హిందుత్వ ప్రయత్నం. అలాగే ఈ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయగలిగితే చాలా మంచిదని ఒక చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్స్ మీద, ఎందుకంటే విద్యార్థుల మీద ఆయన ఒక కామెంట్ చేశారు, ఆ కామెంట్స్లో ఒక కీ వర్డ్ని పట్టుకుని కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీ అని చెప్పి బేసికలీ ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ వింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించి
నీట్ పేపర్ లీకేజ్ అన్న ఇష్యూని తీసుకుని దాన్ని చాలా ఎలా చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారని లెక్క పెట్టుకోవచ్చు. దాన్ని ఇప్పుడు దానితో ఆగకుండా ఆద్మీ క్యా బోల్తా హై అన్నట్టుగా పబ్లిక్లో వేరే ఇష్యూస్ ఏదోటి అన్ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ అని పబ్లిక్ ఏం చెప్తుందో వినండి అని రేపు సెప్టెంబర్ నుంచి వీళ్ళు ఒక క్యాంపెయిన్ మొదలు పెడుతున్నామని చెప్పి మొన్ననే ప్రకటించారు. అదే విధంగా జార్ఖండ్ లో ఇదే పేపర్ లీక్ విషయంలో జరిగితే ఆ విద్యార్థులు మెచ్యూరిటీ తోటి ప్రవర్తించి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళని వెనక్కి గెంటేయడం జరిగింది. సో కానీ వీళ్ళు వదిలిపెట్టేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే త్వరలో పంజాబ్లో ఎలక్షన్స్ జరిగేటట్టున్నాయి. ఆల్రెడీ పొలిటికల్ అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏలో ఏదైతే భాగంగా ఉందో అది ఆల్రెడీ సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. సో దీనివల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చాలా అపహాస్యంగా తయారైంది. ఎందుకంటే ఒక డ్రంకర్డ్ చీఫ్ మినిస్టర్, ఒక కామెడియన్, మోడీ గారికి ఒకసారి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఆయన ప్రవర్తించారు. సో వాళ్ళ గవర్నమెంట్ అంత పాపులర్గా సటిల్లీ కనిపించట్లేదు నాకు. సో ఇదంతా చూసుకుంటా ఇంటర్నేషనల్గా ఏమవుతుందంటే మనది ఇండియాది రైటిస్ట్ పార్టీ కింద లెక్కపెట్టి లెఫ్ట్ లీనింగ్ కోసం సపోర్ట్గా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చీప్ పాపులారిటీ ట్రిక్స్ వీటన్నిటికీ సపోర్ట్గా చాలా ఫండ్స్ ఇంటర్నేషనల్గా వస్తున్నాయి. దాన్నే మనం డీప్ స్టేట్ అనుకుందాం. అది వెదర్ యూరోప్ నుంచి రావచ్చు, అమెరికా నుంచి రావచ్చు, కెనడా నుంచి రావచ్చు ఫండ్స్. ఏదైతేనే మాత్రం విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా మాధ్యమం తీసుకుని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన అందరూ యూత్ కూడా సోషల్ మీడియాని చాలా ఫాలో అవుతున్నారు. మెటా ఉన్న వేరియస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తప్పించి ట్విట్టర్ ఇవన్నీ కూడా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. స్పెషల్ సెల్స్ని ఏర్పాటు చేసి జర్మనీ అటువంటి కంట్రీస్లో స్పెషల్ పీపుల్ని ఎంప్లాయ్ చేసి మనీ సప్లై చేస్తా ఇవన్నీ చేస్తున్నారు. దాంతో పాటుగా మన కంట్రీ మన ఇండిపెండెన్స్ చూపించుకోవడానికి ఎఫ్సిఆర్ఏ బిల్లు తీసుకురావడం జరిగింది ఇదే సమయంలో. ఆ ఎఫ్సిఆర్ఏ బిల్లు చాలా కంటకంగా ఉంది చాలా దేశాలకి. ఎందుకంటే వాళ్ళకి మత ప్రచారానికి వీలు పడేటట్టు కనిపించట్లేదు. వాళ్ళ ఎజెండా పాయింట్స్ని ప్రమోట్ చేయడానికి కనిపించట్లేదు. యాక్చువల్గా చూస్తే ఏంటంటే జెన్యూన్ ఎన్జిఓ వర్క్కి ఎఫ్సిఆర్ఏ ఏ మాత్రం హాని చేయదు. ఎందుకంటే సింపుల్గా చెప్తున్నారు, మీకు వచ్చిన ఫండ్స్ ఎందుకు వచ్చినాయి, ఏ కారణం గురించి వచ్చినాయి, ఆ స్పెసిఫిక్ కారణానికి వాడాలని చెప్తున్నారు. సెకండ్ ఏంటంటే 20% కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవ్వకూడదని స్పష్టంగా చెప్తున్నారు. సో ఇంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది చాలామందికి నచ్చట్లేదు. సో ఎస్పెషల్లీ మన లీడర్షిప్ చేంజ్ చేయడానికి వెదర్ బై ఫోర్స్ అసాసినేషన్ అటెంప్ట్స్ కానివ్వండి, ఇటువంటి జనరేషన్ జెడ్ అటువంటి వికృతమైన చేష్టలతోటి కానివ్వండి, ఏదో విధంగా గద్దె దింపాలని. ఇప్పుడు కాకపోతే రావు గారు మీరు అన్నట్టుగానే 2 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయడము లేదా కొలాప్స్ చేయడం. లైక్ బంగ్లాదేశ్ లో ఏ విధంగా షేక్ హసీనా గారిని దేశం విడిచి పారిపోయేటట్టుగా చేశారో, పాకిస్తాన్ లో గెలిచిన వాడినేమో జైల్లో పెట్టించి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి ఓడిపోయినటువంటి షహబాజ్ షరీఫ్ ని ప్రైమ్ మినిస్టర్ చేశారు. శ్రీలంకలో గొటబయ రాజపక్ష ఏ విధంగా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందో, నేపాల్లో ఏ విధంగా కేపీ శర్మ ఓలీని చిన్న కారణంతో సరే అతన్ని కూడా కిందకి దించేసి ఇప్పుడు బాలించారు ఎక్కించారు. అదే ప్యాటర్న్ సేమ్ ఫార్ములా భారత్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒకటి ప్రభుత్వాన్ని దించేయాలి, మోదీ సర్కార్ని పడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఉన్నటువంటి టూల్ కిట్లన్నింటినీ కూడా వాడుతున్నారు. మనం గత 10 రోజులుగా మీడియాలో కూడా అదే డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాడుకుంటున్నారు, ఎన్జిఓలను వాడుకుంటున్నారు, క్రిస్టియన్ మిషనరీని కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి తెలుసా లేదో మనకు తెలియదు. వాళ్ళకి ఇదంతా తెలుసా లేదా, ఎవరైతే ఈ టూల్ కిట్ లో ఉపయోగపడుతూ ఉన్నారో డీప్ స్టేట్ టూల్ కిట్ వాళ్ళకి తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో భగవంతుడికి తెలియదు. ఇది ఒకటి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఒకటి అయితే, ఇంతకంటే ప్రమాదకరమైనది నేరుగా ప్రధాని మోదీ గారిని అంతం చేయాలి అనేటువంటిది ఇంకా పెద్ద కుట్ర. మనం ఆ మధ్య చూసాం, చైనాలో ఏదో ప్రధాని మోదీని అంతం చేయడానికి కుట్ర జరిగింది. రష్యా ఇంటెలిజెన్సో లేకపోతే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సో మనల్ని హెచ్చరించింది. ఆ విధంగా మన
రష్యన్ రష్యన్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే ఆ, రష్యాకి yeah. డీప్ ప్రెజెన్స్ ఉంది అక్కడ ఓకే. కంపేర్ టు ఇజ్రాయెల్. రష్యా వాళ్ళకి ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్ సెటప్ చేయడం ఇటువంటి ప్యాక్ట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్ తోటి. సో దానివల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్ పటిష్టంగానే ఉంది. అక్కడి నుంచి మనకి హెల్ప్ రావడం వల్ల పైకి రాగలిగాం. అలాగే మణిపూర్లో కూడా అల్లర్లు ఇందులో భాగం కింద లెక్క పెట్టుకోవచ్చు. మణిపూర్ విజిట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి పదే పదే ఆయన అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఈజీ అవుతుంది కంపేర్ టు మెయిన్ ఢిల్లీ అటువంటి రాజధానిలో కాకుండా మణిపూర్ లాంటి రిమోట్ ఏరియాస్ లో చేయడానికి వీలవుతుంది. సో అదంతా చాలా ప్రయత్నిస్తున్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. మన లక్కీలీ తిప్పికొట్టగలుగుతున్నాం. లాస్ట్ 6 months లో ఐఎస్ఐ సెల్స్, స్లీపర్ సెల్స్ కానీ యాక్టివిస్టులను కానీ తీవ్రంగా మనం పట్టుకోగలిగాం. వాటిలో ప్లాన్స్ భగ్నం చేయగలిగాం. రెడ్ ఫోర్ట్ దగ్గర 1 hour బ్లాస్ట్ అయింది కానీ పెద్దగా ఏమీ చేయలేకపోయారు. ఇది వాళ్ళకి తీవ్రమైన దెబ్బతోడు. అలాగే పాకిస్తాన్లో ఎల్ఈటి లీడర్స్ చేసిన వ్యాఖ్యలు చూస్తే లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో దాదాపు 30 మంది పైగా మాకు లీడర్స్ని చంపివేయడం జరిగిందని అన్నదానికి కౌంటర్ ప్లాన్ కింద మనం లెక్క పెట్టుకోవచ్చు. చాలా మందిని ట్రై చేస్తున్నారు వాళ్ళని. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ మ్యాన్ ఉన్నప్పుడు ఇది జనరల్గా జరుగుతాయి. రష్యాలో పుటిన్ గారిని ఎలాగ టార్గెట్ చేస్తున్నారు, మన ఇండియాలో మోదీ గారిని కూడా అదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి కొంచెం ప్రయత్నాలు ఎక్కువ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు కమ్యూనిస్ట్ కంట్రీస్. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. అయితే సార్ ఇక్కడ ఇంకొకటి, చాలా మంది ఏజెంట్లు బంగ్లాదేశ్ కేంద్రంగా, అది మరి సిఐఏ ఏజెంట్లు అందామా, అనధికారిక ఏజెంట్లు అందామా, మొత్తానికి అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్ కేంద్రంగా 10ల సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళతో కోఆర్డినేటెడ్గా పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా జత కలిసింది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కూడా అదే కదా, పాకిస్తాన్ టార్గెట్ కూడా అదే, అమెరికా డీప్ స్టేట్ టార్గెట్ కూడా అదే. అందరి శత్రువులు అందరూ కలిసి ఒక చోట చేరి ప్రయత్నం జరుగుతోంది. దీంట్లో భాగంగానే ఆ మధ్య కొంతమంది బంగ్లాదేశ్లో చాలా మిస్టీరియస్ గా కొంతమంది అమెరికా పౌరులు చనిపోయారు. అది మరి రానా చేసిందని కొంతమంది అంటారు. ఏం జరుగుతుంది దాని గురించి ఏమైనా చెప్తాను. సటన్లీ ఉందండి. యూనస్ గారి టైంలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు లాకి. అందులో ఏంటంటే పాకిస్తానీ డిప్లొమాట్స్ ప్లస్ మిలిటరీ పర్సనల్ వాళ్ళకి వీసా అవసరం లేకుండా బంగ్లాదేశ్ ఎంట్రీ అయ్యే అవకాశం కల్పించారు. అలాగే ఇప్పటి వరకు లేని డైరెక్ట్ ఫ్లైట్స్ని రిస్టోర్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే డిప్లొమాటిక్ పేరు మీద చాలామంది ఎల్ఈటి, జేఈఎం, తర్వాత ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ లీడర్స్ వచ్చి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ బోర్డర్ ఏరియాస్లో ఎక్కడైతే జమాతే ఇస్లామీ ఓట్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ క్యాండిడేట్స్ ఎలక్షన్ అయ్యారో అక్కడ ఇటువంటి క్యాంప్స్ నడిపి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నట్టు చాలా పకడ్బందీగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కేవలం ఇదే కాకుండా క్లియర్ ఇంటెంట్ అసీం మునీర్ గారి స్టేట్మెంట్లో తెలుస్తుంది. ఆయన ఏమన్నారు, ఈసారి మీ మీద మేజర్ అటాక్ తూర్పు నుంచి వస్తుంది అని క్లియర్గా చెప్తున్నారు. అంటే ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఆపరేషన్ మౌంట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితి. మన సెక్యూరిటీ సిచ్యువేషన్ కాంప్లెక్స్గా మారుతుంది. అటు మక్కా ప్యాక్ట్, తర్వాత మక్కా ప్యాక్ట్లోకి ఇంకా కొద్దిగా కొత్త దేశాలు, ఈజిప్ట్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, అజర్బైజాన్ కానివ్వండి, ఇటువంటి దేశాలని చేర్చుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో మన సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇప్పటి వరకు కేవలం 2.5 అన్నది ఇప్పుడు దాదాపు 3.5 కింద మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన కీ పర్సనల్ని ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత సిడిఎస్, వీళ్ళందరినీ సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది నిజమే, మీరు అన్నట్టుగా మనం ఓన్లీ ప్రధాని మోదీ గారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, కానీ చాలా మంది హిట్ లిస్ట్లో ఉన్నారు, చాలా మంది టార్గెట్లో ఉన్నారు. అది మన అమిత్ షా గారు కావచ్చు, లేదా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్
రాజ్నాథ్ సింగ్ అని ఇలా చాలా మంది టార్గెట్లు ఉన్నారు. అంటే వీళ్ళకి మరికొంచెం ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కంటే ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ కానీ ఎక్స్ట్రా సెక్యూరిటీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్ని అపోజిషన్ రూల్డ్ అంటే నాన్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి అలైన్మెంట్ లేని పార్టీలు రూల్ చేస్తున్న స్టేట్స్లో ఎస్పెషల్లీ అటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళు విజిట్ చేసినప్పుడు ఫుల్ ప్రూఫ్ ప్లాన్స్ తోటి వెళ్ళాలి. అయితే ఇవన్నీ ఇంటెలిజెన్స్ బేస్డ్ తోటి ఎక్కువ చేస్తే మంచిది ఫిజికల్ సెక్యూరిటీ కంటే. ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, పీపుల్కి యాక్సెస్ ఉండాలి, ఆయన కలవాలి, ఆయనది తప్పదు. సో ఆ విధంగా ఏంటంటే పంజాబ్లో జరిగినట్టు మళ్ళా ఇంకొక ఇన్సిడెంట్ పునరావృతం కాకూడదు. పంజాబ్లో ఏమైంది సార్? యాక్చువల్గా ఒక వంతెన మీద ఒక బ్రిడ్జి మీద కొన్ని నిమిషాల పాటు కాన్వాయ్ ఆగిపోయింది. దాదాపు 30 నిమిషాలు ఆగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చుట్టుపక్కల హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్నైపింగ్ ఈజీ. తర్వాత ఏంటంటే గ్రెనేడ్స్ అటువంటి విసిరే అవకాశాలు ఉన్నాయి. తర్వాత లాంగ్ రేంజ్ వెపన్స్, మెషిన్ గన్స్ వాడే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్లో ఏమవుతుందంటే బోర్డర్ స్టేట్ కాబట్టి డ్రోన్స్ ద్వారా వెపన్స్ పాకిస్తాన్ నుంచి ఈజీగా తీసుకురావచ్చు, అలాగే ఎక్స్ప్లోజివ్స్ తీసుకురావచ్చు. తర్వాత కొంతవరకు ఖలిస్తానీ మూవ్మెంట్ పూర్తిగా సమస్య పోలేదు కాబట్టి చాలా సింపథైజర్స్ అండ్ ఆర్గనైజర్స్ ఉన్నారు, ఇంకా అందులో డౌట్ ఏమీ లేదు. మూడవది ఏంటంటే అక్కడ డ్రగ్ అడిక్షన్ విపరీతంగా ఉంది. ఆ డ్రగ్ అడిక్షన్ వల్ల ఈ డ్రగ్ అడిక్షన్ మీద డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత డ్రగ్ స్మగ్లర్స్ని వీలుగా వాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అక్కడ. సో అందువల్ల అక్కడ డేంజర్ సిచ్యువేషన్ పెరిగింది యాక్చువల్గా. అది నిజంగా ఒక ఆల్మోస్ట్ ఒక మేజర్ సెక్యూరిటీ ల్యాబ్స్. అది ఇటువంటి మళ్ళీ తిరిగి జరగకుండా చూసుకోవాలని చెప్పండి. కరెక్ట్. అంటే ఈ మంచో చెడో మొత్తానికి, ఎందుకంటే నరేంద్ర మోదీ ఈజ్ నాట్ జస్ట్ అ పర్సన్. ఈయన భారతదేశానికి ప్రధాని కాబట్టి ప్రధానిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఒక స్టడీగా, దేశానికి చెప్పినట్టుగా 12 సంవత్సరాల నుంచి స్టడీగా స్థిరంగా భారతదేశాన్ని నడిపిస్తున్నారు. ముందుకు అన్ని రంగాల్లో దూసుకెళ్లేలాగా చేస్తున్నారు. ఒక గ్లోబల్ పవర్ గా ఎదుగుతున్నటువంటి తరుణంలో అతన్ని కానీ లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మిగిలిన ఈ కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భద్రతా సంస్థల పైన ఉన్నది. అది మీరు మన ఐబీ అందామా, ఇంటెలిజెన్స్ అందామా, మన త్రివిధ దళాలు అందామా, అందరిది కలిసి బాధ్యత ఉంది వీళ్ళని. బికాస్ కంట్రీ నీడ్ దెమ్. ఈ దేశానికి వాళ్ళ అవసరం. ఎందుకంటే గతంలో మనం బిఫోర్ క్లోజింగ్ దిస్ డిస్కషన్ ఇద్దరు ప్రధానులు కోల్పోయారు. ఇద్దరు ప్రధానులు కోల్పోయారు. ఇందిరాగాంధీ గారు గోల్డెన్ టెంపుల్ కదా, దాని తర్వాత ముగ్గురు లాల్ బహదూర్ శాస్త్రి ఎస్టిమేటెడ్ గా చాలా స్ట్రెంగ్త్ చూపించారు. ఎప్పుడైతే లాహోర్ ని పట్టుకోవాలని చూసామో వాళ్ళకి అసలు ఎప్పుడు విస్మయం చెందారు. వాళ్ళు అటువంటి స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా చాలా మిస్టరీనే. అది పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు, బాడీ కలర్ ఎందుకు మారింది అని చెప్పి దాని మీద ఇప్పటికీ చాలా కొన్ని సినిమాలు కూడా ఉన్నట్టున్నారు, తాష్కెంట్ ఫైల్స్ లాంటివి. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణము, ఇందిరాగాంధీ గారి మరణము, రాజీవ్ గాంధీ గారు. కాబట్టి భారతదేశంలో అలాంటివి జరగవనే మనం అనుకుందాము. మనకి బట్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధాని కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే దేశానికి వాళ్ళ అవసరం. వాళ్ళు ఇంకొక దేశానికి మనం లేకపోతే విదేశీ శక్తులకు ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఎనివే రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చాలా శత్రువులు చుట్టుముడుతున్నారు భారతదేశాన్ని. ఒకటి, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. 2, అంతకంటే పెద్ద కుట్ర, ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకుని కూడా హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి సత్తా భారత్కి, మన ప్రభుత్వానికి, మన సైన్యానికి ఉందని నేను అనుకుంటూ ఉన్నాను, భావిస్తున్నాను. తప్పకుండా ఉంది 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఈ క్రైసిస్ నుంచి, ఈ ఉపద్రవం నుంచి ప్రధాని మోదీ సేఫ్ గా, సురక్షితంగా బయటపడాలని మనం కూడా కోరుకుందాము. మన దేశం మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. ఎన్ని కుట్రలు చేసినా అగ్రదేశాలది అమెరికా అయినా, చైనా అయినా, ఇంకే దేశమైనా కూడా వాటిని సమర్థవంతంగా తట్టుకొని ముందుకెళ్తుందని మనం ఆశిద్దాం. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్స్ పెట్టండి. వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.